ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో ఒకసారి చూపిస్తారా? బైబిల్లో తెరిచి చూపిస్తారా? దగ 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 అంటున్నాయండి. బైబిల్ ఉన్న వాళ్ళ మోకాలు కూడా దగదగ అంటున్నాయి. బైబిల్ లేని వాళ్ళే ఒకలాగా ఫీల్ అవుతున్నారు. అయ్యో, తెచ్చుకోలేదే బైబిలు, కొనుక్కోలేదే బైబిలు. దింపేయకండి, దింపకండి, ఎత్తండి ఎత్తండి ఎత్తండి. బైబిల్ని మనం మోస్తే బైబిల్ మనల్ని మోస్తుందట. బైబిల్ లేనివాడు భక్తి లేనివాడు. చదువుకోవడం రాకపోయినా మీకు బైబిల్ ఉండాలి, ఎవరితోటన్నా చదివించుకోవడానికి. అనుదినము చదివితే దొంగ పాస్టర్లు చాలామంది బయలుదేరారు. ఇప్పుడు అబద్ధ బోధలు అనేకమైనవి వచ్చాయి. క్రైస్తవ భక్తి మూఢభక్తి కాదు, ముక్తినిచ్చే భక్తిది. బైబిల్ చదివితే మనకు వచ్చే అనుమానాలన్నిటికీ జవాబులు దొరుకుతాయి. జైపాలు చేసే బోధ బైబిల్లో ఉన్నదా, సొంత బోధ అని మీకు ఎట తెలుస్తుంది? బైబిల్ చదివితేనే తెలుస్తుంది. లేకపోతే నేనేం చెప్పినా తలకాయ ఊపుతారు గంగిరెద్దుల్లాగా. అట్లా కుదరదు. బెరయా సంఘస్థులు పౌలు శీలలు వంటి భక్తులు వెళ్ళి బోధిస్తే వాళ్ళు చెప్పినవి లేఖనాల్లో ఉన్నవో లేదోనని చదివి గ్రహించి కానీ నమ్మేవాళ్ళు కాదట. చూడండి, ఈ రోజుల్లో బైబిల్ చదవటం లేదు, పాస్టర్ గారులే చదవటం లేదు, ఇంకా విశ్వాసులు ఏం చదువుతారు? రోజుకు 3 అధ్యాయాలు చదవాలండి. రోజుకి ఆదివారం 5 అధ్యాయాలు చదవండి. మళ్ళీ సంవత్సరం ఈ రోజు కల్లా బైబిల్ అంతా ఓసారి చదివి ముగించేస్తారు. బైబిల్ అర్థం కాదంటారు, అక్కడ ఇక్కడ చదివితే అర్థం కాదు, పూర్తిగా దింపేస్తున్నారండి. దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. మీ బైబిల్ మీ ఎదురుగుండా పట్టుకోండి, నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఇది నా దేవుని వాక్యం, ఇది నన్ను బలపరుస్తుంది, ఇది నన్ను ఆదరిస్తుంది. దేవుని వాక్యం నాకు విశ్వాసం ఇస్తుంది, నన్ను స్వస్థపరుస్తుంది, నన్ను పరలోకం కొరకు సిద్ధపరుస్తుంది. నా దేవుని వాక్యం నాకెంతో ఇష్టం. అనుదినం చదువుతా, ధ్యానిస్తా, అనుసరిస్తా. ఒకసారి మీ బైబిల్ మీ గుండెలకు హత్తుకోండి. ఒకసారి ముందు పెట్టుకోండి. అది ఏం ప్రేమించాలి మనం? చీరలు కాదు, నగలు కాదు, కార్లు కాదు, బస్సులు కాదు, ఫ్లాట్లు కాదు, ఇల్లులు కాదు. మన పిల్లలకి అన్ని ముద్దులు పెడతాం, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఏం చేస్తున్నారు? గుద్దిపోతున్నారు. వాళ్ళు ముద్దులు పెంచావు బిడ్డని, ఎప్పుడు చేస్తావు నాన్న, నీ ఆస్తి నాకు ఇవ్వమే అంటాడు. ఆడ వచ్చి, అమ్మ ఏమి ఇచ్చావు నాకు? ఆ 4 చీరలు నీకు ఎందుకు ముసలిదాన్ని అయ్యి, అవి కూడా నాకు ఇచ్చేయని తీసుకుపోతారు. ఎప్పుడు చచ్చిపోతావా, ముగ్గులకు చెవులకు ఉన్నాయి, ఓడబెరుక్కుందామని కనిపెట్టుకుంటా. కానీ యేసయ్యను నమ్మండి, ప్రేమించండి. ఆయన మన దగ్గర ఉన్నది తీసుకోడు సరిగదా, మనకు తనకున్నవన్నీ ప్రాణాన్నే ఇచ్చాడండి. ఎవడిస్తాడండి ప్రాణాన్ని? తన ప్రాణాన్నే మనకిచ్చిన ప్రభు, ఆయనతో కూడా మనకు సమస్తం ఇవ్వడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీ బైబిల్లో మార్కు సువార్త ఉందో లేదో చూడండి. ఉంటే తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. మీరు బైబిల్ చదివేవాళ్ళు లేదో తెలిసిపోద్ది. అదిగో చూసారా, బైబిల్ తెరిచేవాళ్ళు టక్కన తీశారు, తెలియని వాళ్ళు ఆదికాండం పక్కన ఎతుకుతున్నారు. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాలు, 40 మంది గ్రంథకర్తలు, 1600 సంవత్సరముల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషల్లో రాశారు. కానీ అన్నీ ఒకే విషయం కేంద్రీకరించింది. కారణం ఏంటంటే వారందరూ పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపించబడి రాశారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మామూలు పుస్తకం కాదు, ఇది దేవుడు మానవునికి రాసిన ప్రేమలేఖ. కాబట్టి మనం శ్రద్ధగా చదివితే, ఆశతో చదివితే అనేక సత్యాలను, ఎప్పటికప్పుడు మనకు అవసరమైన విషయాలను దేవుడు మనకు బయలుపరుస్తాడు.
5వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేనివాడు వినండి. వారు ఆ సముద్రమునకు అద్దరునున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొక్కడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేది వాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధించలేకపోయెను. యేసుక్రీస్తు దోణి దిగగానే, యేసు ప్రభు ఎప్పుడు కారెక్కలేదండి, విమానం ఎక్కలేదు, బస్సు ఎక్కలేదు. ఆయన కాలి నడకన గ్రామము తిరుగుచూ నశించిన దానిని వెతకి రక్షించాడు. నానా విధములైన రోగులను ముట్టి స్వస్థపరిచాడు. దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని విడిపించాడు. యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. గలిలయ సముద్రం అనేది ఈరోజు కూడా మనం ఇశ్రాయేలు దేశానికి వెళ్తే చూడొచ్చు. నేను ఇప్పటికీ 3 సార్లు ఇశ్రాయేలు దేశం వెళ్ళాను. ఆ గలిలయ సముద్రంలో యేసు ప్రభు పయనించిన ఆ సముద్ర తీరాలన్నీ చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. బెత్సయిదా, గెరాసేనా, 5 రొట్టెలు 2 చేపలు విడిచి పంచిన కొండ, అలాగే కపెర్నహూము, ఆ ప్రాంతాలన్నీ కూడా ఇంచుమించు దగ్గరగానే ఉన్నాయి. ఆ గలిలయ సముద్రంలో ఈ మూల నుండి ఆ మూలకు వెళ్ళాలంటే ఆ రోజుల్లో స్టీమర్లు లేవు, ఓడలు లేవు. చిన్న దోణి ఎక్కి ఆ దోణిలో ఈ మూల నుంచి ఆ మూలకి ప్రయాణం చేసేవాడు. అలాగూ ఆయన బెత్సయిదాలో పుట్టుగుడ్డివాడికి కళ్ళిచ్చాడు. అలాగే 5 రొట్టెలు 2 చేపలు అనే అద్భుతాన్ని జరిగించాడు. మొదటిసారిగా గెరాసేనా అనే ఊరికి వెళ్ళాడు. మీరు ఇన్ని ఊర్లు చెప్పారు చూడండి, అలాంటి ఊరుల్లో ఒక ఊరు పేరే గెరాసేనా. అది సముద్రపు ఒడ్డులో ఉంది. ఆ సముద్రములో ఆయన దోణి దిగగానే ఎవరు ఎదురొచ్చాడంట? సమాధుల్లో నుండి ఒకడు దిగంబరుడుగా కేకలేసుకుంటూ ఎదురుగుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ ఎడారిలో, ఆ యొక్క గ్రామంలో ఎవ్వరూ యేసుప్రభుకు తెలియదు. నేను ఇంతమంది ఉంటే కానీ మీటింగ్ రానంటుంటారు కొన్ని చోట్ల కొంతమంది పాస్టర్ గారులు. అక్కడ ఎవ్వరు లేరు. ఒక్కడి కోసం అంత దూరం వెళ్ళాడు యేసయ్య. మీకు తెలుసండి, ప్రభు మనల్ని ఒక్కొక్కరిని ప్రేమించేవాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు. ఈ రోజున చాలామంది నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎవరు ప్రేమించరు, నాకెవరూ లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు, నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోంచి తోసేశారు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి, నేను నుయ్యో గొయ్యో చూసుకుందాం అనుకుంటున్నా, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఎంతోమంది సహోదరులు వచ్చి ప్రార్థన కోరుతుంటే నాకెంత బాధ కలుగుతుంటుంది. ఎంతమంది ఈ రోజున తల్లిదండ్రుల చేత విడవబడిన వారు, కట్టుకున్న భర్తను భార్య మీద జాలి దయ లేకుండా ప్రవర్తించేవారు, కన్న బిడ్డలు తల్లిదండ్రులను విడిచిపెట్టేవారు ఉంటున్నారు. ఈ గెరాసీనుల దేశంలో దెయ్యం పట్టినోడు ఒక్కడున్నాడు అక్కడ. వాడి స్థితి చూసి అందరూ విసిగిపోయారండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీడిక మారడు, వీడిక పనికిరాడు, ఏంటి వాడి పని అంటే చెప్పిన మాట ఎండో, ఇంట్లో ఉండమంటే ఉండడు, తాడేసి కట్టినా తెంపేసుకుంటాడు, గొలుసులేసి కట్టినా కూడా ఇనప గొలుసులు తెంపేసుకుంటాడు, బట్టలు వేసుకోడు, కేకలు వేస్తాడు, రాళ్ళు తీసుకొని తను తానే కొట్టుకుంటాడు, లేకపోతే కనబడినోడిని కొడతాడు. ఇక విసిగిపోయి ఇంటి వారందరూ విడిచిపెట్టేశారు అతన్ని. అతను సమాధుల్లోనే ఉంటాడట. సమాధుల్లో ఎవరు ఉంటారండి? మీ అడ్రస్ ఏంటంటే సమాధులు దొడ్డని చెప్పామనుకో, ఏమవుతారు వినేవాళ్ళు? ఎగాతగా చూస్తారు మనిషివా దెయ్యమా అని. ఏంటండి, సమాధుల్లో చచ్చిన వాళ్ళు ఉంటారు, ప్రేతాత్మలు ఉంటాయి. కానీ వీడు సమాధుల తోటలో వాసం చేస్తున్నాడు, దిగంబరుడిగా ఉన్నాడు, తను తాను కొట్టుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఎవరు పట్టించుకోక వదిలేశారు. అతన్ని ప్రభు చూశాడు. ఆ యవ్వనస్తుని నేను మార్చాలి, ఆ వ్యక్తికి
నేను నూతన జీవితం ఇవ్వాలని సముద్రంలో ప్రయాణం చేసి, ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ దోణి దిగిన వెంటనే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేమన్నాడు చూడండి, సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకో. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసుప్రభు ఎవరండి? యేసుప్రభు ఎవరండి? అక్కడున్న చెప్పకండి, మీకు తెలిసిందేంటో చెప్పండి. యేసు ప్రభు ఎవరో తెలియకపోతే, నువ్వు ఆరాధించే దేవుడు ఎంత గొప్పోడో తెలియకపోతే నీ బతికెట్టుంటో చెప్పు. కాదు, మీ నాన్న ఎంత గొప్పోడో తెలిస్తే కదా దానికి తగిన దర్జాగా నీవు ఉంటావు. మీ తాతకు ఎంత పొలం ఉందో తెలిస్తే కదా నువ్వు ఎంత గొప్ప భూస్వామి ఎరుగుతావు. నువ్వు నమ్మిన దేవుడు ఎవరంటే నసుకుతారేంటండి? ఎవరైనా లోకరక్షకుడు, నా రక్షకుడు, నీ రక్షకుడు మాత్రమే కాదు, ఎవరికి? లోకమంతటికి రక్షకుడు ఎవరైనా, రాజులకు రాజు ఎవరైనా, ప్రభువులకు ప్రభు ఎవరైనా, విమోచకుడు, రక్షకుడు, పాపములు క్షమించేవాడు, మరణాన్ని జయించినవాడు, పాతాళాన్ని జయించినవాడు, మృత్యుంజయుడై లేచినవాడు, సజీవుడు. మరి యేసు ప్రభువుని ఆరాధిస్తున్న వాళ్ళు ఆయన్ని ఎలా పొగడాలి చెప్పండి? రోజున మనం దేవుణ్ణి ఎక్కువ స్మరిస్తాం లేదండి, మన బాధలు ఎక్కువ స్మరించుకుంటున్నాం. దేవుని గొప్పతనాన్ని స్మరిస్తుంటే నీ బాధలు చిన్నగా కనపడతాయి. నీ బాధలు, నాకు అప్పులు ఉన్నాయి, నాకు జబ్బులు ఉన్నాయి, మా అత్తగారు నన్ను తిట్టింది, పక్కింటి వాళ్ళు ఇట్లా చూశారు నన్ను, మా అబ్బాయి ఏమో నా చేతిలో ఉన్న డబ్బులు లాక్కుపోయాడు, మాకు ఏవన్నీ కష్టాలే, పంటలు లేవు, రాబడి లేదు, దగ్గు వస్తుందేమో, టీబీ ఏమో, నాకు జ్వరం వచ్చింది, ఏం ఫీవరో, ఏ ఆలోచించుకుంటాను వల్ల ఏమైపోయింది, నీకు కృంగిపోతా ఉన్నావు, ఉసూరుమంటుంది బ్రతుకు. జబ్బు వచ్చిందా, స్వస్థపరిచే యెహోవాను నేనే. బాధ వచ్చిందా, ఓదార్చువాడను నేనే. ఎవరు లేరా, నిన్ను ప్రేమించువాడను, ఆదరించువాడను నేనే, సహాయం చేయవాడను, చేయబెట్టుకొని నడిపించేవాడను, విడువని ఎడబాయని వాడను నేనే. నీ దేవుని గొప్పతనాన్ని రోజు పొగడడం నేర్చుకోండి. అది ఆరాధన అంటారు. ప్రార్థన అంటే మనకున్న బాధలన్నీ దేవుని దగ్గర చెప్పుకోవటం కాదు. ప్రార్థన అంటే మొదటగా ప్రభువు చేసిన మేళ్ళన్నీ తలంచుకోవాలి. నీ ప్రభువు ఎంత గొప్పవాడో ఎరిగి ఆయన్ని స్తుతించడమో నేర్చుకోవాలి. లేకపోతే నీ సమస్యలు నీకు ఎక్కువైపోతాయి. ప్రభువును స్తుతించేవాడిని సాతాను ముట్టలేడండి. దేవుని మీద సణిగి గొడిగేవాడి దగ్గర సాతాను నివాసమో చేస్తాడు. వీడు సాతానుల చేత పట్టబడ్డాడు. ఏం చేస్తున్నాడట, ఒక్కొక్క మాట చూద్దాం, తొందరగా చూడండి. ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో, కొండలలో కేకలు వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనుషులు కేకలేస్తారా, మాట్లాడతారా? రంకెలు కేకలేసే ఏంటి? జంతువులు. మనుషులు మాట్లాడుకోవాలి. మీ ఇళ్లల్లో మీరు మాట్లాడుకుంటున్నారా, పోట్లాడుకుంటున్నారా? కొంతమంది ఇళ్లల్లో మాట్లాడుకోరు. ఏంటే అన్నం పెట్టని తిను, ఎక్కడికెళ్ళా, నీకెందుకు, గయ్యి 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 అంటుంటారు చూడండి. ఇంకా నోరిప్పితే కొంతమందికి పచ్చి బూతులు వచ్చేస్తాయి. బూతులు మాట్లాడేవాళ్ళు ఎక్కడుంటే ఈ రోజునే మీ బూతులు ఆపేయండి, లేకపోతే మీ నాలుకలు కోసేస్తాడట దేవుడు. బెంకములాడు వారి నాలుకలైనా బూతు మాటలు ఆడకూడదండి దేవుని బిడ్డలు. బూతులైనను, సరసోక్తులైనను, ఒట్టి మాటలైనను, గుసగుసలైనను, సణుగుడైనను, గొణుగుడైనను మన నోట గొణుగుడు నీకులోకి వస్తుందంటే అది సాతాను యొక్క ప్రభావం అన్న సంగతి గుర్తించాలి. ప్రేమగా మాట్లాడుకోవటం నేర్చుకోండి. మీ బిడ్డలతో ప్రేమగా మాట్లాడితే మీ బిడ్డలు తిరుగుబాటుదారులుగా మారరండి. మీ యవనస్తులైన బిడ్డల్ని ఊరికి తిడుతుంటే, కొడుతుంటే వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈ రోజున. నువ్వు వాళ్ళని చేరదీయటం లేదు కాబట్టి వాళ్ళు నిన్ను వదిలిపెట్టినప్పుడు సాతాను వారిని చేరదీసి
మత్తుమందులు, సారాయి, సినిమాలు, పనికిమాలిన పాపాలకి వాళ్ళకి చోటిస్తుంది. కేకలు వేయొద్దు దేవుని బిడ్డలం. ఏం చేయాలి? నల్లగా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. మన నోట ఉప్పు వేసినట్లు కృపాసహితమైన మాటలు ఉండాలి. రెండోది ఏం చేశాడు చెప్పండి? రాళ్లతో తన్ను తాను కొట్టుకుంటున్నాడంట. రాయి తీసుకొని కొట్టుకుంటున్నాడంట. రాయి తీసుకొని నీవే కొట్టుకుంటే ఏమవుతాయి? రక్తాలు గారుతాయి, గాయాలు అవుతాయి. తన్ను తానే నాశనం చేసుకుంటున్నాడు. సిగరెట్లు తాగేవాడు, బీడీలు తాగేవాడు, చుట్టలు తాగేవాళ్ళు, పాన్ పరాకు ఏంటంటే వీటికి బానిసలు అయిపోయేవాడు ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చిన చక్కటి శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. ఎంతమంది ఈ రోజున క్యాన్సర్ పేషెంట్స్ మారుతున్నారు, ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి, కిడ్నీలు చెడిపోతున్నాయి, శరీరముల అవయవాలన్నీ పాడైపోతున్నాయి. కారణం నీ పాపములే మీకు మేలు కలగకుండా పోవడానికి కారణమవుతున్నాయి. దురభ్యాసాలకి ఈ రోజున ఎంతోమంది యవనస్తులు బానిసలు అయిపోతూ ఉన్నారు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలామంది ఆ సెల్ ఫోన్తో కొట్టుకుంటున్నారు. సెల్ ఫోన్తో కొట్టుకుంటారా? కొట్టుకోరా? మరి దాన్ని చూస్తా కూర్చుంటే ఏం చేసినట్టు? ఎంతమంది సెల్ ఫోన్ ఉందో చేయి చూపిస్తారా? చూపించండి. అమ్మా సెల్ ఫోన్ లేకపోతే కొనుక్కోకండి అమ్మా, దాని బదులు ఒక తులం బంగారం కొనుక్కొని పెట్టుకోండి. ఎప్పటికైనా అవసరం పడుతుంది పిల్లలకి ఏదన్నా. ఏంటంటే ఆ సెల్ ఫోన్కి మళ్ళీ దానికి డబ్బులు కట్టుకుంటూ తిట్టుకోవడానికి, గొడవలు పెట్టుకోవడానికి, అందులో ఉన్న గబ్బంతా మనసు నింపుకోవడానికి ఈ రోజున ఎంతమంది యవనస్తులు చదువుకోరా అంటే చదవడంట, సెల్ ఫోన్ చూస్తుంటాడంట. భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు మాట్లాడుకోరంట. భార్య ఒక ఫోను, భర్త ఒక ఫోన్ పెట్టుకొని ఎవడాడు మాట్లాడుకుంటుంటారు ఎవరితోటో. ఇవాళ బ్రెయిన్ నరాలన్నీ పాడైపోతున్నాయి, హెడ్ఏక్లు వస్తున్నాయి చాలామందికి అని చెప్తున్నారు. కారణం మీరు చూడకూడని చూస్తున్నారు, వినకూడని వింటున్నారు. మీ మనసు నిండా లోకంలో ఉన్న అనవసరమైన విషయాలు నింపుకుంటున్నారు. తను తానే గాయపరుచుకునేవాడు. వేశ్య ఇల్లు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. అదేదో సరదా అనుకొని వెళ్ళి ఎయిడ్స్ వంటి రోగాలు తెచ్చుకుంటున్నారు. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడలు వాళ్ళని కాళ్ళు కమలకుండునా, ఒకడు ఒడిలో నిప్పులు ఉంచుకునే ఎడలు వారి ఒడి కాలకుండునా, పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్న మధ్యాహ్నం విజయవాడలో మీటింగ్ అయిన తర్వాత ఎంతమంది సహోదరులు, నా భర్త నన్ను నా బిడ్డల్ని వదిలిపెట్టి పరస్త్రీ ఇంట చేరాడయ్యా, సంపాదన అంతా అక్కడే ఇస్తున్నాడయ్యా, మమ్మల్ని వద్దు పొమ్మంటున్నాడయ్యా. ఎంతమంది వివాహమైన తర్వాత భార్యతో కాక బయట వారితో సంబంధం పెట్టుకొని బతుకును నాశనం చేసుకుంటున్నారు. బిడ్డలను భవిష్యత్తును పాడు చేస్తూ ఉన్నారు. వ్యభిచారం అనేది సాతాను యొక్క ఆయుధం అనేకుల్ని ఈ రోజున ఆకర్షిస్తూ ఉంది. యవనస్తులు వివాహానికి ముందే వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. వివాహమైన వారు తమ భార్యతో సంతోషంగా దేవుడిచ్చినటువంటి కుటుంబంతో ఆనందించడానికి బదులు వివాహేతర సంబంధాలు పెట్టుకొని తమ శరీరాలను రోగాలతో నింపుకుంటున్నారు, సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. నువ్వు దేవుని కట్టడలను దాటినప్పుడు నీవు ఏ విధంగా నీ కుటుంబాన్ని కూలగొట్టుకుంటున్నావో, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావో, నీవు ఎంతమందికి తలపోటుగా మారావో. ఏంటంటే ఒక భర్త భరించేవాడిగా ఉండాలి భార్య బిడ్డలని. భర్త యముడండి అని చెబుతారు కొంతమంది వచ్చి. భర్తే యముడైతే సంసారం ఎట్ట చేస్తారమ్మా? యముడితో సంసారం చేయటం కుదురుద్దా? పెక్క తింటాడండి అందాక ఆమె. అంటే రోజుకి కాస్త చేతులు కాళ్ళు తింటాడమ్మా అని అడిగాను, నాకు తెలియక. అట్ట తిన్నా పర్వాలేదండి బాబు, నా ప్రాణం తీస్తున్నాడండి. మరి పోలేదు కదమ్మా ప్రాణం, అది పోయినా బాగుండండి బాబు, రోజు ప్రాణం తీస్తూనే ఉంటాడండి. ఏంటంటే భరించవలసిన భర్త, ఆదరించవలసిన భర్త, పోషించవలసిన భర్త భార్యకు బిడ్డలకు సంకటాలుగా మారిన వాళ్ళు ఈ గెరాసీనుల దేశంలో దెయ్యం పట్టిన వాళ్ళకి వీళ్ళకి వేరే తేడా ఏమీ లేదండి. నీ మూలాన ఇతరులు మేలు పొందడానికి బదులు నీవు ఇతరులకు బాధకరంగా మారావంటే నీవు సాతాను ఒడిలో ఉన్నావని అర్థం. దేవుడు అతన్ని చూశాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా,
దెయ్యాలకు తెలుసండి దేవుడు ఎవరో, మనుషులకే తెలియటం లేదు. ఇంకా యేసుప్రభు దేవుడా, నిజమైన దేవుడా అని చాలామంది ఇంకా అడుగుతూ ఉన్నారు. నేను దేవుడిని ఎక్కడో చెప్పుకోలేదు కదా బైబిల్లో అని అంటూ ఉన్నారు. నాకు విచిత్రంగా ఉంటుంది. కాదండి, మీ ఇంటికి మీ ఆయన లేటుగా వచ్చాడు అనుకో, తలుపు కొడతారు. ఇప్పుడు కాలింగ్ బెల్స్ వచ్చాయి, ఇంతకుముందు తలుపు కొట్టేవాళ్ళు. తలుపు ఏం చేస్తారు? టకటకట తలుపు కొడతారు. ఇంట్లో నుంచి మీరు ఏమంటారు? ఆడవాళ్ళు ఎవరు అంటారు. ఎవరు అంటే ఏమంటాడు ఆయన? అక్కడి నుంచి నేనే అంటాడు. అంటే అంటాడా? నేనే మీ ఆయన్ని, రంగనాథం గారిని అంటాడా? చెప్పండి, అంటాడా? అనాల్సిన అవసరం ఉందా? నేనే అనగానే నేనంటే ఎవరండి అని అడుగుద్దామా? అడగదు. ఎందుకంటే ఆమెకు తెలుసు తన భర్త స్వరమో తనకు తెలుసు. ఏంటంటే దేవుడు నేనే అన్నాడు, అంతే. నేనే మార్గమును జీవమును సత్యమునైనాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏంటండి చక్కగా నేనే అన్న నా నామంలో మీకేమడిగినా మళ్ళీ ఇంకా దేవుడు అనే అనుమానం ఏంటి మీకు? అనుమానం ఉండకూడదు. అనుమానమే పెనుభూతమంట. పెనుభూతమే పెద్ద దెయ్యమంట. జాగ్రత్త, అనుమానం ఉండొద్దు. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యము. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? దేవునికి మనతో పని ఉందా లేదా? నీతోనే నా పని. నువ్వు నాకు కావాలి. నేను నిన్ను చేసుకున్నాను. తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్నెరిగిన ప్రభువు నిన్ను ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఇక్కడ కూర్చుంటే మీరందరూ ఎవరో నాకు తెలియదు, మీ ముఖాలు కూడా సరిగ్గా కనపడటం లేదు. కానీ ప్రభువు ఈరోజు ఇక్కడ ఉండి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు, మీ హృదయాల్లోనికి చూస్తున్నాడు. వాటికి దొరికేవరా నాకు అంటున్నాడు కొంతమందిని. ఎన్ని రోజుల నుంచి ఎదుగుతున్నాను నీ కోసం, ఏంటి ఎంత కాలంగా నీ వెంటబడుతున్నానో నేను. నువ్వు పుట్టినప్పటి నుంచి నా దృష్టి నీ మీదే ఉంది. నిన్ను దర్శించాలని, నిన్ను దీవించాలని, నీవెందుకు పుట్టావో నీ వెరగాలని, నీ కొరకు నేను కలిగి ఉన్న ప్రణాళికలన్నీ తెలపాలని ఆశపడుతున్నాను అని ప్రభు వెతుకుతూ తిరుగుతున్నాడండి. నేను ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాను. నా 18వ ఏటే ఆయన కళ్ళల్లో నేను పడ్డానండి. లేకపోతే ఆయన నేను కనుగొన్నాను కాబట్టి నా బ్రతుకు ధన్యమైంది. నా బ్రతుకంతా వేస్ట్ అయిపోయిన తర్వాత వ్యభిచారిగా, దొంగగా, తాగుబోతుగా పాడు చేసుకున్న తర్వాత ప్రభువుని నమ్ముకుంటే ఈరోజు ఇలాంటి సేవ నేను చేయలేను. దేవుడు నన్ను కానీ నిన్ను కానీ ప్రతి ఒక్కరిని మన తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎరుగును. లోకమంతా ఒక్కరోజే మారదేమో కానీ నీ కోసం దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ కోసమే నేను వచ్చాను, ఎంత ప్రయాసపడాను ప్రభు చెప్తున్నాడు ఈ రోజున. ఆయన ఇవాళ శరీరధారిగా లేడు, ఆయన వాక్యం ద్వారా మన దగ్గరకు వస్తున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన వాక్యంలో నమ్మిక ఉంచిన వారు, వారి అంతరంగంలో ఒక అద్భుతం జరగడానికి చూస్తాడు. నాతో నీకేమి అని అనొద్దండి. దేవునికి నువ్వు కావాలి. ఒక అబ్బాయి ఒక చిన్న రేకుతో ఒక చిన్న దోణి చేసుకున్నాడట. దానికి ఎర్ర పెయింట్ వేసుకొని వాడి పేరు కూడా రాసుకొని ముద్దుగా నా దోనే, నా దోనే, నా ఎర్ర దోనే అని పాట పాడుకుంటూ ఆ కాలువలోకి తీసుకెళ్ళి వదిలిపెట్టాడట. అది వెళ్తుంటే, ఇలా కాలువలో వెళ్తుంటే మురిసిపోయాడు, సంతోషపడ్డాడు. అంతలోకి గబక్కన నీటి ఎద్దడి ఎక్కువయ్యి వరదలాగా వచ్చి ఆ యొక్క దోణి నీళ్ళల్లో కొట్టుకెళ్ళిపోయింది. కనబడలేదు ఎటు పోయిందో. ఈ చిన్న దోణి కనబడకపోతే ఆ గట్టుని నిలబడి నా దోణి, నేను ప్రేమించిన నా దోణి, నేను చేసుకున్న నా దోణి, నా పేరు పెట్టుకున్న నా దోణి అని ఏడ్చింటికి వెళ్ళిపోయాడు. రోజు ఆ దోణి గురించి ఆలోచిస్తున్నాడు. ఒకరోజు సంతలో పాత సామాన్లన్నీ అమ్మే ఒక కొట్టు ఉందంట. ఆ పాత సామాన్ల కొట్టులో గబక్కన తన ఎర్రదోణి అక్కడ కనబడింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దోణి తీసుకొని ముద్దు పెట్టుకొని, అబ్బా నా దోణి, నా దోణి, నా దోణి నాకు దొరికింది అని సంతోషపడుతుంటే, సంతోషపడి వచ్చేస్తుంటే కొట్టు ఆయన బాయ్ ఆగ అన్నాడంట. ఏంటంటే ఏంటి సార్, ఏంటంటే వేటయ్యా దోణి పెట్టుకొని పోతున్నావు, డబ్బులు ఇయ్యి అన్నాడంట. డబ్బులు ఇచ్చిందేంటి? ఇది నాదండి, నేనే చేసుకున్నానండి, నేనే పెయింట్ వేసుకున్నానండి, నేను నా పేరు కూడా రాసుకున్నాను చూడండి. అదంతా నాకు తెలియదయ్యా, ఎవరో జాలర తెచ్చి నాకు అమ్మాడు, దాని ఖరీదు
500 రూపాయలు ఇచ్చి తీసుకుపో అన్నాడంట. ఇదేంటంటే నేను చేసుకున్న దానికి నన్ను డబ్బులు ఇమ్మంటారు, ఇస్తే ఈ లేదా మర్యాద వాడు పెట్టి పో అంటే పాపం జేబులు తడుక్కుంటే 200 రూపాయలు కూడా లేవు. ఆ చేతుకున్న వాచి, ఆ చొక్కా, ఆ బూట్లు అన్నీ ఇచ్చేసి, బాబు నా దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ తీసుకో, కావాలంటే నా ధోని నాకు ఇచ్చేయి, సెకండ్ హ్యాండ్ షాప్ కదా, అమ్ముకో మళ్ళీ నా బట్టలన్నీ అని చెప్పి అన్నీ ఇచ్చేసి ఆ ధోని పట్టుకొని పాట పాడుకుంటూ వెళ్తున్నాడట. నా ధోని, నేను చేసుకున్న ధోని, నేను ప్రేమించిన ధోని, నాకు ఇష్టమైన ధోని, నా పేరు పెట్టుకున్న ధోని, నేను చేసుకున్న ధోని, నేను కొనుక్కున్న ధోని, నా ధోని నాది 2 సార్లు నా ధోని అయింది అన్నాడంట. ఎన్నిసార్లు అయింది? నేను చేసుకున్నాను దీన్ని, మళ్ళీ ఏం చేశాడు? కొనుక్కున్నాను దీన్ని. యేసు ప్రభు నువ్వు దొరికితే అలాగే సంబరపడతాడండి. ఆయనే మనల్ని చేసను, మనం ఆయన మేపు గొర్రెలము. ఆయన ఆకారంలో, ఆయన స్వరూపంలో మనల్ని ఆయన చేసుకున్నాడు. మనం సాతానుకి అమ్ముడిపోతే, పాపానికి అమ్ముడిపోతే, సాతానులో చిక్కుకుపోతే యేసు ప్రభు మళ్ళీ మనల్ని కొనుక్కున్నాడు. 500 ఇచ్చా. ఏమిచ్చాడు? వెండి బంగారముల వలన కాదు కానీ నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మీరు తన రక్తాన్ని కార్చి మనల్ని కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కాదు, మీ దేహములతో దేవునిని మహిమపరచండి. ఈ రోజున యేసు ప్రభువును నువ్వు నమ్ముకున్నావంటే, ఏ రోజో ఆయన నిన్ను నీ తల్లి గర్భంలోనే చూచాడు. నీవు అజ్ఞానంలో ఉన్నప్పుడు, నువ్వు అవిశ్వాసంలో ఉన్నప్పుడు, నువ్వు ప్రభువుని ఎరుగని దశలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను విమోచించి, నిన్ను రక్షించి, తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ఇది నమ్మిన వాళ్ళు ధన్యులు, ఆయన పాదముల దగ్గర చేరిన వాడు ధన్యుడు. మీరందరూ ఇప్పుడు లేచి నిలబడండి. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నీ నామములో కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ చూడయ్యా. ఎవరైతే ఈరోజు నీవు కోరుకున్నావో ఇక్కడ వారిని దర్శించు నాయన. ప్రతి విధమైన సాతాను కట్లలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. ఏ కుటుంబంలో సాతాను జొరబడి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగజేసి నరకముగా కుటుంబాల్ని మార్చాడో, అట్టి కుటుంబాల్లో పరిశుద్ధాత్మను కొబరించుచున్నాము నాయన. ఎవరైతే తమ జీవితాలు పాడు చేసుకుంటూ, ఏ యవనస్తులైతే దేవునికి తమ హృదయం ఇవ్వకుండా అల్పకాల పాపభోగాలను ఆశిస్తూ వ్యభిచారం వంటి నీచమైన కార్యాలకు బానిసలయ్యారో, అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. పాపపు బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో విడుదల చేయ్యా. ఆనాడు నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు నీవు అధికారం ఇచ్చినావు. నీవిచ్చిన అధికారమును బట్టి, నీ రక్తములో ఉన్న శక్తిని బట్టి ప్రతి రోగమును స్వస్థపరచుచున్నాము నాయన. ప్రతి చీకటి శక్తుల ప్రభావము నుండి నీ బిడ్డలను విడుదల చేయించున్నాము నాయన. ఏ ఒక్కరు వట్టి చేతులతో పోకుండా రక్షణానందంతో వెళ్ళినట్లుగా, స్వస్థతలతో వెళ్ళినట్లుగా, వాగ్దానాలతో వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుమయ్యా. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.